హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక ఎల్సెట్టి టైలరింగ్ అండ్ బ్లాగ్స్. గత కొద్ది రోజుల నుంచి ఈ డ్రెస్సులు వీడియోలు లేవు. మొన్న సైడ్ కట్ టాప్ ఒకటి మీకు స్టిచ్చింగ్ కటింగ్ అంతా పూర్తిగా చూపించాను. ఇప్పుడు వచ్చేసి దానికి కావాల్సినటువంటి కింద బాటమ్ ప్యాంట్ చూపిస్తున్నాను. దీనికి వచ్చేసి మనం తీసుకున్న కొలతలు పూర్తి పొడవు వచ్చేసి 25 ఉందండి. మనకేం అక్కర్లేదు, పూర్తి పొడవు నాభి లూజు రెండు ఉంటే సరిపోతుంది. మడిమ లూజు కూడా మన ఇష్టం అండి. అది వచ్చేసి మనకి 12 ఉంది మడిమ లూజు. ఈ 3 కొలతలు పెట్టేసి మనం ఇప్పుడు ప్యాంట్ని కుడుతున్నాము. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనము పైన ఒక నెపా పీస్ అని దానికి ఎక్స్ట్రాగా ఒక పీస్ని యాడ్ చేస్తాము ప్యాంట్ని. దానికి అప్పుడు మనం ఆ నెపా పీస్ వేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ప్యాంట్ పూర్తి పొడవుని 5 భాగాలుగా చేస్తామన్నమాట. మనకి ఎంతైతే పూర్తి పొడవు వచ్చిందో దాన్ని 5 భాగాలు చేయాలి. 25 25ని 5 భాగాలుగా చేస్తే 5 వస్తుందండి. మనం 5 ఇంచుల మందం నెపా పీస్ వేసుకుంటాం. 5 ఇంచుల మందంగా నెపా పీస్ వేసుకుంటామండి. ఇప్పుడు కింద నుంచి ఒకసారి చూద్దాం. మనం మడిచి కుట్టడానికి అక్కడ కొంచెం స్ట్రిఫ్గా రావాలి కాబట్టి వేరే ముక్క అయిన వేసుకోవచ్చు. ఎక్స్ట్రా ముక్క ఉంటే దాన్ని అక్కడ యాడ్ చేస్తాము. అందుకని 2 అంగుళాల మందం తీసుకున్నాను. తర్వాత అక్కడ నుంచి మడిమ లూజ్ దగ్గర నుంచి మడిమ పూర్తి పొడవు నుంచి మడిమ దగ్గర నుంచి పూర్తి పొడవు పై వైపుకి పెట్టాలి. పై వైపుకి పెట్టినప్పుడు ఎంత వస్తుంది అంటే 5 తీసేసి పెడుతున్నాము. 5 తీసేసిన తర్వాత మనకి ఎంత ఉంటుంది, 20 ఉంటుందండి. 20 పెట్టిన తర్వాత దాంతో ఖర్చుకి 1 అంగుళం పెడతాము. బాటమ్ పూర్తి పొడవు వచ్చేసి 20 ఉంటుంది. 20కి ఖర్చు కోసం 1 అంగుళం పెట్టాము. ఆ అంగుళం పైన అది మడిచి కుట్టడానికి 1 అంగుళం ఉంచాం కాబట్టి అది పొడవు. తర్వాత వచ్చేసి లూజ్ అయితే మనకి నడుము లూజ్ ఎంత ఉంది అంటే నడుము లూజ్ కాదండి. ఇప్పుడు మనకి కిస్తా తీసుకోవాలి. కిస్తా ఎంత అంటే మనకు పూర్తి పొడవుని 3 భాగాలు చేయాలండి. 25ని 3 భాగాలు చేయాలి. 8 3 24 ఒక 6 ఉంటుంది. 8 అట్లా వస్తుంది. 8.5 పెట్టేసామన్నమాట. ఎనిమిదిన్నర తీసేసి మిగతాది మనకి కిస్తా పొడవుగా పెడుతున్నాము. 8 16 17 మనకి ఉంటుంది. కిస్తా పొడవు 17 దగ్గర కిస్తా పొడవు మార్క్ పెట్టుకున్నాము. 20 దగ్గర 17 నుంచి పైకి 3 అంగుళాలు 20 దగ్గర వచ్చేసి పాయింట్ పూర్తి పొడవు మార్కింగ్. మడిమ దగ్గర వచ్చేసి మడుపు కోసం 2 అంగుళాలు ఉంచాము. తర్వాత కిస్తా లూజ్ వచ్చేసి 12 ఉంది. 12ని 2 భాగాలుగా చేస్తే 6 వస్తుంది. అది కిస్తా లూజ్గా పెట్టేసాము. అక్కడ పెట్టిన తర్వాత నాభి లూజ్ వస్తుందండి. మనం నాభి లూజ్ని ఎలా పెడతాము అంటే అసలు మనం బాడీ మీద తీసుకున్నది 22 ఉంది. 22ని డబల్ చేస్తున్నాం. డబల్ చేస్తే 44 అవుతుంది. 44ని 4 భాగాలు చేయాలి. 44ని 4 భాగాలు చేస్తే 11 వస్తుందండి. 11 అంగుళాలు మనకి నాభి లూజ్ పెడుతున్నాం అన్నమాట. ఏది ప్యాంట్ పూర్తి పొడవుకి పెట్టిన తర్వాత వచ్చేసి పైన పూర్తి పొడవు నుంచి కిస్తా డౌన్ వరకు కిస్తా క్రాస్ తీయాలి. నాభి క్రాస్ తీయాలండి. నాభి క్రాస్ 1 అంగుళం లోపలికి పెట్టేసి ఇలా క్రాస్గా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్రాస్ పెట్టాలి. ఇది వచ్చేసి ప్యాంట్ పొడవు అవుతుంది.
దాని ప్రకారం కట్ చేస్తున్నాము. ఒకసారి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ ప్రకారం అంగుళం ఖర్చుతోటి అంగుళం కానీ 2 అంగుళాలు కానీ మన ఇష్టం. ఖర్చు అనేది మన ఇష్టం అండి. ఇలా ఎక్కువ పెట్టడం వల్ల ఏంటంటే ప్యాంట్కి ఎక్కువ కుచ్చులు వస్తాయి. వీడియోని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి దయచేసి ఒక లైక్ కొట్టండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. ఇది వచ్చేసి ప్యాంట్ పూర్తి పొడవు అయిపోయిందండి. దీనికి ఇప్పుడు మనం నెపా పీస్ యాడ్ చేస్తాము. నెపా పీస్ అనగా మనకి మిగిలిన 5 అంగుళాలు ఉంది కదా, ఆ 5 అంగుళాలని మనం వేరే క్లాత్ మీద పెడతామన్నమాట. 5 అంగుళాలు పొడవు, లూజ్ వచ్చేసి 22 అంగుళాలు ఉంది కదా, నాభి లూజ్ 22 అంగుళాలు ఉంది. ఆ 22 అంగుళాలని 4 భాగాలు చేస్తామండి. 22 అంగుళాలని 4 భాగాలు 6, 5.5 వస్తుంది కానీ 6 పెట్టేస్తాము. 6కి +4 కలపాలండి. +4 10. నాభి లూజ్ వచ్చేసి +4. మనం ఎంత తీసుకున్నా దాన్ని 4 భాగాలు చేసి దానికి +4 కలపడమే. మన నాభి లూజు ఎంతైతే ఉంటుందో అంతని 4 భాగాలుగా చేసి దానికి +4ని యాడ్ చేయడం అండి. అది లూజ్ వస్తుంది. పొడవు వచ్చేసి మనం ఎంతైతే తీసుకున్నామో దాన్ని 5 భాగాలుగా చేయాలి. మన బాడీ మీద ఎంతైతే తీసుకున్నామో దాన్ని 5 భాగాలుగా చేయాలి. 5 భాగాలు చేసి ఒక భాగం నెపా పీస్గా పెట్టాలి. 4 భాగాలు కింద పార్ట్లో వెళ్ళిపోతుంది, ఒక భాగం అనేది నెపా పీస్లో ఉంటుంది. ఇప్పుడు ఈ 10 అంగుళాల లూజు అంగుళాల లూజ్ అండి. 10 అంగుళాల లూజు తోటి దానికి నాడా పట్టి కుట్టడానికి మడిచి కుట్టాలి కదా, నాడా ఓపెన్ కుట్టడానికి 1 అంగుళం పెట్టేస్తున్నాము. తర్వాత పొడవు వచ్చేసి 5 అంగుళాల పొడవు ఉంది కదా, 5 అంగుళాలకి నాడా పట్టి కోసం 2 అంగుళాలు ఎక్స్ట్రాగా పెడదాం. 7 అంగుళాలు పొడవు, 10 అంగుళాలు వెడల్పుతోటి నెపా పీస్ తయారవుతుంది. ఈ నెపా పీస్ని మనం కుట్టిన తర్వాత కింద పార్ట్కి, మెయిన్ పార్ట్కి వచ్చేసి కుచ్చులు పెట్టుకుంటూ నెపా పీస్ని యాడ్ చేస్తామన్నమాట. ఇది మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా ఈరోజు చూపిస్తానండి. వీడియోలు బాగా లేట్ అవుతున్నాయి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశతోటే ఇంకా రోజు ప్రయత్నం చేస్తున్నాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని స్టిచ్చింగ్ కూడా మీకు పూర్తి వీడియో రేపటి వీడియోలో మీకు ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను, స్టిచ్చింగ్ వీడియోని. ఇంకా ఎక్కువ మోడల్స్ కూడా మీకు కుట్టి చూపిస్తాను. సబ్స్క్రైబ్ ప్లీజ్.